హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే లాస్ట్ వీడియోలో నేను తీజ్ గురించి చెప్పాను కదా, అంటే ఈవినింగ్ వరకు వీడియో చేశాను కదా లాస్ట్ వీడియోలో. ఇదైతే నైట్ నుండి అనమాట. నైట్ మేము ఎలా చేస్తామనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా చెప్పేస్తాను. అంటే నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇలా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటాము. ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మా పాప అయితే చాలా డ్యాన్స్ చేసిందండి. చాలా అంటే చాలా చాలా డ్యాన్స్ చేసింది. అంటే ఒకటే సాంగ్ మీద కాదు, చాలా సాంగ్ మీద డ్యాన్స్ చేసింది. వాళ్ళు చేస్తున్న డ్యాన్స్ సాంగ్ ఏదో మీరు గెస్ చేసి కమెంట్లో అయితే చెప్పండి. తనైతే మా బావగారి కూతుర్లు ఇద్దరు కూడా. అంటే తన పేరైతే బిందు. వాళ్ళిద్దరైతే మా పాపకు అంటే కంపెనీ ఇస్తున్నారన్నమాట. అంటే భయపడకుండా అయితే డ్యాన్స్ చేపిస్తున్నారు. వాళ్ళందరూ డ్యాన్స్ చేయడం అయిపోయిన తర్వాత అయితే మా అత్తయ్య ఇంకా మా పిన్ని అవుతుంది. తనైతే మా పిన్ని ఇద్దరు అత్తలు అయితే వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. ఫుల్ డ్యాన్స్ చేశారు. చాలా అలసిపోయారు వాళ్ళు కూడా. వాళ్ళు అలసిపోయాక నేను కూడా డ్యాన్స్ చేద్దామనేసి అనుకున్నాను. కానీ మా బాబు అయితే అసలు నన్ను వదలట్లేడు. అంటే ఎత్తుకోమని ఏడుస్తున్నాడు. అందుకని నేను వాడిని ఎత్తుకొని అయితే వీళ్ళని చూస్తూ ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. వీళ్ళు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. మేము డ్యాన్స్ చేసేదానికి అసలు బాక్స్ కూడా బద్దలైపోయింది. నిజంగా చెప్పాలంటే మేము డ్యాన్స్ చేస్తుంటే ఆ సౌండ్ అంటే ఫుల్ సౌండ్ పెట్టుకొని అయితే మేము డ్యాన్స్ చేసామన్నమాట. ఎక్కువ సౌండ్ చేసేసరికి సౌండ్లో కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది. తర్వాత అయితే సరిగ్గా సౌండ్ కూడా రాలేదు. లాస్ట్ అంటే మేము నైట్ 1 o'clock వరకు అయితే డ్యాన్స్ చేసాము. మా బాబునైతే నా దగ్గర ఉంటే అంటే నా దగ్గరే ఉండాలని ఏడుస్తున్నాడు కదా, అందుకే మా మామకైతే వాడిని ఉయ్యాలో వేద్దామనేసి మా మామ అయితే పక్కన ఉయ్యాల కడుతున్నాడు శారీతోని. అయితే ఆ శారీలో పడుకోబెట్టేసి నేను కూడా డ్యాన్స్ వేద్దామనేసి ఈ గ్యాంగ్లో అయితే వచ్చాను, ఈ గ్రూప్ డ్యాన్స్లో. వాడిని ఆ ఉయ్యాలో వేసేసి మా మామ అయితే వాడిని ఊపుతా ఉన్నాడు అక్కడే. అలా ఊపుతా ఉన్నాడు. కాసేపటికే అది అంటే మా మామ తొందరగా కట్టేసిండేమో, కొంచెం లూజ్ అయినట్టుంది. అది మా బాబు అయితే కింద స్లిప్ అయిందనమాట. కానీ దెబ్బలేం తగలలేదు, బాగానే ఉన్నాడు. నేను హడావిడి అయిపోయాను, చాలా టెన్షన్ అయిపోయాను. వెళ్ళి ఎత్తుకొని చూశాను, ఏం లేదు. ఎందుకంటే మా బాబుకి చాలా గట్టిగా దెబ్బ తగిలితే తప్ప ఏడవడు. చిన్నగా దెబ్బ తగిలితే అస్సలు ఏడవడు వాడు. అయితే ఏడవకపోయేసరికి అయితే ఓకే పర్లేదు అని అనిపించింది. ఇంకా మా బాబు ఏమైనా ఇట్లా ఏదైనా భయపడితే మళ్ళీ వెళ్ళడు. కానీ ఆ ఉయ్యాల్లో మళ్ళీ వెళ్తాను పడుకుంటా అని అయితే అంటున్నాడు. అలా అయితే నాకు కూడా ఏమనిపించలేదు. ఓకే ఇప్పుడు దెబ్బ తగలేదు కదా అని మా మామకు చెప్తే మళ్ళీ గట్టిగా ఉయ్యాల కట్టేసి ఆ ఉయ్యాల్లోనే వేసేసాను. తర్వాత మా మామయ్య ఊపుకుంటూ అయితే పడుకోబెట్టేశాడు మా బాబుని. తర్వాత నేను కూడా ఫ్రీ అయిపోయాను కదా, చాలాసేపే డ్యాన్స్ చేశాను. నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. ఊరికెళ్తే అదేంటో ఒక హ్యాపీనెస్, ఒక మంచి వైబ్ ఉంటుంది. చాలా బాగుంటుంది అందరితో మాట్లాడడం, అందరితో కలిసి ఇలా ఉండడం. సిటీలో అయితే ఇలా ఎవరు ఉండరు కదా, మనమే ఉండాలి. ఇక పక్కింటి వాళ్ళతో మాట్లాడదామన్నా ఊర్లో ఉన్నంత ఫ్రీడంగా ఇక్కడైతే ఉండలేము. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి అంతగా అయితే కలిసి ఉండము. అలానే టైం గడిచిపోతుంది. ఊర్లో అలా కాదు కదా, డోర్ దాటి బయటికి వస్తే చాలు అందరూ పలకరించే వాళ్ళే ఉంటారు, చుట్టూ జనాలే ఉంటారు. చుట్టూ జనం మధ్యలో మనం అన్నట్టు ఉంటారు కదా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది ఊర్లో అయితే. చాలా బాగా అనిపిస్తుంది ఊర్లో ఉంటే. కానీ ఏం చేద్దాం, ఊర్లో ఉండలేం కదా, ఇక జాబ్ ఉందనేసి ఇటైతే వచ్చేసాం. ఎప్పుడో పండగలకి పబ్బాలకి అయితే వెళ్తూ ఉంటాము. మేము అలా డ్యాన్స్ చేస్తుంటే మధ్యలోకి అయితే మా అత్త తమ్ముడు అనమాట, అంటే నాకు బాబాయ్ అవుతాడు. బాబాయ్ కూడా వచ్చి మాలో జాయిన్ అయ్యాడు. చాలా చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు బాబాయ్ కూడా. మేము ఎప్పుడు ఇలా గ్రూప్ డ్యాన్స్ చేసినా కూడా బాబాయ్ అయితే వచ్చేస్తాడు. ఇలా డ్యాన్స్ చేస్తుంటే బాబాయ్ స్టెప్పులు వేరే ఉన్నాయన్నమాట. ఒకసారి ముందుకు వెళ్ళాలి, ఒకసారి వెనక్కి రావాలి, అలా స్టెప్పులు ఉన్నాయి. అలా అయితే మేము చేస్తాం. యాక్చువల్లీ సాంగ్తోని డ్యాన్స్ చూపించి ఉంటే ఇంకా బాగా అనిపిస్తుండే, చూడడానికి కూడా అందంగా అనిపిస్తుండే. కాకపోతే సాంగ్స్ పెడితే కాపీరైట్ వచ్చేస్తుంది అనేసి అయితే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ సాంగ్ తోటి డ్యాన్స్ చూస్తూ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుండే, చాలా చాలా అందంగా అనిపిస్తుండే. కానీ ఏం చేద్దాం, కాపీరైట్ కోసం అయితే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. తప్పదు కదా, కొన్ని సార్లు అయితే తప్పదు. అలా అన్నమాట. ఇది వీడియో. లాస్ట్కి మేమైతే అలసిపోయామనేసి మా బావగారి కూతురు అయితే బాయ్ అని చెప్పింది. మా బాబు కూడా పడుకొని అయితే లేచాడు. మళ్ళీ నిద్ర వస్తుంది, అడిగి లోపలికి వెళ్ళి పడుకోబెట్టేయాలి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.